కొంచెం బాధేస్తుంది. ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణం, అదే బాధ. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ కానీ ఏదో ఒక మీ మనసుకు నచ్చింది, మీ మనసుకు నచ్చింది, మీ మెదడు చెప్పింది ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే చేయండి. నేను మాట్లాడిన తర్వాత మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదువుతా. నేనే ఇక్కడ ఏదైనా నేను తప్పు మాట్లాడినా కూడా క్షమించండి, ఓకేనా? ఇది వీడియో చేయడానికి కారణం పెద్ద బాధ. లిటరల్లీ చెప్తున్నా, మన తెలుగులో మొబైల్ చేసేవారి సంఖ్య ఎక్కువ, టీవీ రివ్యూ చేసేవారి సంఖ్య తక్కువ. సో అప్పటి నుంచి నేను టీవీ రివ్యూ చేస్తున్నాను. అఫ్కోర్స్ నేను టీవీ రివ్యూస్ స్టార్ట్ చేసి కూడా స్పెసిఫికేషన్ పరంగానే స్టార్ట్ చేశాను. అది తప్పేం కాదు. ఎవరైనా స్పెసిఫికేషన్ పరంగానే స్టార్ట్ చేస్తారు. స్పెసిఫికేషన్ చేసుకుంటూ ఎదుకుంటూ మీ సపోర్ట్ తోటి, అలాగే నేను కూడా మనీని యాడ్ చేసేసుకొని టీవీలు కొనడం స్టార్ట్ చేస్తాను. టీవీలు కొంటూ ఒకే ఒక కంపెనీ 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు టీవీ రివ్యూ పంపిందని చెప్పేసి వాళ్ళు నాకు పైసలు ఇచ్చారని కాదు, అలాగే టీవీ ఇచ్చారని కాదు. జస్ట్ 8,000 అప్పుడు ఎవరు మనకు టీవీ ఇవ్వరు, ఎవరు పైసలు ఇవ్వరు. వాళ్ళు టీవీ రివ్యూ చేస్తే ఒక్క మాట మాట్లాడరు. మనం ఏదైతే ఇచ్చామో వాళ్ళు అదే తీసుకుంటారు, ప్రొసీడ్ చేయమంటారు. ఎందుకంటే వాళ్ళకప్పుడు వాళ్ళ టీవీ మీద ఉండే ఏంటిది రెస్పెక్ట్ కానీ, ఆ టీవీ పర్ఫార్మెన్స్ లెవెల్, వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉండేది. టీవీ రివ్యూ చేయాలంటే వెంటనే రావడం, పుసుక్కొని చేయడం అయితే కాదు. అట్లీస్ట్ ఒక పిక్చర్ క్వాలిటీ బాగుందని చెప్పడం కోసం 3-4 రోజుల కోసం వేచి చేయాలి. అలా రోజులు పడుతుంది. అంతేందుకు నిన్న కూకా టీవీ చేశాను. ఎంత 1 మంత్ అండి నాకు వచ్చి ఆ టీవీ. నేను కొన్న టీవీ అది. రివ్యూ చేసి మళ్ళీ సేల్ చేయొచ్చు వెంటనే. కాకపోతే ఏంది, మీకు ఒక టీవీ నేను సజెస్ట్ చేశాను అంటే మాత్రం ఆ టీవీ అది పిక్చర్ క్వాలిటీలో కానీ, సౌండ్ క్వాలిటీలో కానీ అనుకొని ఆ పిక్చర్ క్వాలిటీ గురించి ఖచ్చితంగా అయితే నేను చెక్ చేస్తాను. ఎందుకు సౌండ్ క్వాలిటీ, సౌండ్ బార్ కంపల్సరీ కొనుక్కుంటారు. టీవీ నుంచి వచ్చే సౌండ్ అది ఎప్పటికీ ఏది బాగుండట్లే అని ఆల్రెడీ డిసైడ్ అయితే అయిపోయా. ఆ డిసైడ్ అయినట్టే వాళ్ళు అట్లాగే తీసుకొస్తున్నారు. సో అక్కడ నేను లిటిల్ బిట్ కాంప్రమైజ్ అవుతా. సో మిగతాది కనెక్టివిటీ ఆప్షన్స్ ఇవన్నీ చెక్ చేస్తా. 100% చెక్ చేసిన తర్వాతే బయటికి వదులుతా వీడియో. మామూలుగా వచ్చామా 10 టీవీలు ఇక్కడ పెట్టామా దాన్ని రివ్యూ చేసామా ఇట్లా ఉండదు నా వ్యవహారం. ఒక 5 టీవీలు కొన్నా, ఆ 5 టీవీల్లో ఫస్ట్ 2 చేసి దాంట్లో ఉన్నది మెజార్టీది పక్కకు పెట్టి, ఈ 2 టీవీలు రివ్యూ చేసి దీంట్లో ఉన్నది మెజార్టీని పక్కకు పెట్టేసి, తర్వాత ఈ 2 టీవీలను చెక్ చేసి దీంట్లో విన్నర్ అయింది ఏది అని గురించి చెక్ చేసి అప్పుడు ఒక ఫైనల్ డెసిషన్కి వస్తాను. ఇలా ఉంటుంది అన్నమాట అసలు రివ్యూ. మామూలుగా అయితే ఉండదు. అంతెందుకు, ఇక్కడ ఇదేందో తెలుసు కదా మీకు, టీవీ డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్ కొలుస్తారు. ఇది 1 లక్స్ ఈక్వల్ టు 0.13 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిట్స్ వాల్యూని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలేదు అని చెప్పేసి, అలాగే ఈ లక్స్ వచ్చేసరికి మనం ఈ ఫోటో స్టూడియోస్లో మనం ఇక్కడ లైటింగ్ ఎంత ఉంది, అక్కడ లైటింగ్ ఎంత ఉందని చెక్ చేయడం కోసము ఇది ఎక్కువగా యూజ్ చేశారు. టీవీ బ్రైట్నెస్ లెవెల్స్ కొలవడం కోసం కాదు అని చెప్పేసి ఇది పక్కగా పెట్టేశా. గుర్తుంది కదా, ఇది 1,00,000 మీటర్ అయినా కానీ పక్కకు పెట్టేశా. కొలవట్లే, మీకు తప్పుడు సమాచారం ఎక్కడ ఇస్తానని చెప్పేసి భయం. ఇది ఇంత ఆలోచించి చేస్తా. మీకు పర్ఫెక్ట్గా ఒక టీవీ రివ్యూ బయటికి రావాలని చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, రీసెంట్ విషయం చెప్తా. థామ్సన్ టీవీ కొన్నా 17,827 రూపాయలు. కూకా టీవీ కొన్నా 18,827 రూపాయలు. హైయర్ టీవీ కొన్నా 34,568 రూపాయలు. జీబ్రోనిక్స్ సౌండ్ బార్ కొన్నా 15,827 రూపాయలు. ఎల్జీ SC9 సౌండ్ బార్ కొన్నా 29,019 రూపాయలు. సో వీటి మొత్తం లెక్క చేసి ఎంత అయిందో తెలుసా, 1,16,065 రూపాయలు అయితే అయింది. 1,00,000 పైసలు కూడా నాకు తిరిగి రిటర్న్ కూడా రాలేదు. ఇన్ని టీవీలు కొన్నా, ఎన్ని సౌండ్ బార్లు కొన్నా కూడా. ఒక్కటి చెప్తా చూడండి, ఇప్పుడు థామ్సన్ టీవీకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 10,000 వ్యూసే వచ్చినాయి. 10,000 వ్యూస్కి ఎంత పైసలు వస్తాయి అనుకుంటున్నారు? ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా చూడండి. టీవీ ప్రైస్ ఎంత? 17,827 రూపాయలు. ఓకే. కూకా టీవీ 3,000. స్పెసిఫికేషన్ చేస్తే వ్యూస్ వస్తున్నాయండి. అసలు ఎక్కడ ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. 3,000 వ్యూస్. అన్బాక్సింగ్ రివ్యూ చేసిన వీడియోకి, స్పెసిఫికేషన్ చేసిన వీడియోకి అంతెందుకు. నిన్న చాట్‌జీపీటీ గురించి చేసిన. అసలు ఎందుకు చేసా, అసలు చెక్ చేద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని చెక్ చేసి 53,000 వ్యూస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏమైనా ఉందా చెప్పండి? దాంట్లో ఏమైనా ఉందా? ఒక ఫోటో తీస్తాం, దాన్ని
ఒక ఆర్ట్ లెక్క వస్తుంది. దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందా అన్బాక్సింగ్ రివ్యూలో? అలాగే ఇంకోటి, బయట పనికిమాలిన విశేషాలు చాలా జరుగుతున్నాయి. ఎపికల్ విశేషాలు అని చెప్పేసి, ఇంకా ఏదో వేరే వేరే విశేషాలు, వాటికి వస్తున్నాయండి వ్యూస్. ఇక్కడ చెక్ చేస్తాం, మా టీవీ బాగుందా బాగాలేదా అని చెక్ చేసి మా ఒపీనియన్ చెప్పేస్తాం. మీ మీద రుద్దట్లే, మీ మీద చెప్తున్నాం ఈ టీవీ బాగుంటుంది, ఈ టీవీ ఇంత ప్రైస్లో ఉంటుంది, ఈ టీవీ ఇంత బడ్జెట్లో వస్తుంది అని చెప్పేసి క్లియర్గా, ఈ టీవీ సౌండ్ బార్ తక్కువ, ఈ టీవీలో సౌండ్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్గా మా ఒపీనియన్ మీతోటి షేర్ చేస్తున్నాం. అది కూడా కొని ఏది కంపెనీ వాళ్ళు పంపిస్తే మేము తీసుకొని రివ్యూ చేయట్లేదండి. అంతెందుకండి, లూమియో టీవీ ఉంది కదా, లూమియో రేపు ఆగస్టు 10th లాంచ్ అవుతుంది. వాళ్ళు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, వాళ్ళే పెట్టుకుంటారు. అయినా కానీ నేను పోలే. ఎందుకో తెలుసా? వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత మేము టీవీ రివ్యూ పంపిస్తాం, మీరు చేస్తారా చెయ్యండి అని చెప్తారు. వాళ్ళు అలా ఖచ్చితంగా టీవీ రివ్యూ పంపిస్తారు. వాళ్ళు మా టీవీ గురించి బాగా చెప్పమంటారా, ఇదన్నీ అది సెకండరీ విషయం. అది నాకు తెలియదు, వాళ్ళు చెప్పమంటారా చెప్పొద్దంటారా, అసలు నాకు టీవీ రివ్యూని పంపిస్తుంటారా. కాకపోతే అక్కడి దాకా వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే అసలు వెళ్ళలే. ఎందుకు? ఏదైనా కానీ నేను వెళ్తే మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ నా గురించి తప్పుగా మాట్లాడుకోవద్దు అని అనుకున్నా. అయినా కానీ నేను మన వీడియోలో చెప్పా, ఒకవేళ నాకు ఏదైనా ప్రమోషన్ చేయమని వచ్చినా కూడా నేను పెయిడ్ ప్రమోషన్ కానీ ప్రమోషన్ వీడియో అని కూడా చేస్తానని మీకైతే చెప్పా. అట్లా కూడా చేయొచ్చు. అయినా కానీ అక్కడికి వద్దనుకున్నా. నేను కొన్నాం, సో చేతనైతే కొన్నాం, చేత కాకపోతే మీ సపోర్ట్ తీసుకుందాం అని కూడా అనుకున్నా. సో అది ఇంకా కోకా టీవీ ఉంది కదా, కోకా టీవీ 3000 కదా వ్యూస్ వచ్చినాయి. ఎంత ఇక్కడ చూడండి ఎన్ని పైసలు వచ్చినాయి. ఇక్కడ 18,827 రూపాయలు. సరే హయ్యర్ టీవీ చూడండి, హయ్యర్ టీవీకి ఎంత, ఒక 10,000 దాకా వ్యూస్ వచ్చినాయి కదా. ఎంత వచ్చింది చూసారు కదా, ఇక్కడ 34,528 రూపాయలు. జీబ్రానిక్స్ సౌండ్ బార్ ఉంది, అదెంత, ఒక 30,000 దాకా వ్యూస్ వచ్చాయి. అదెంత, 15,820 రూపాయలు. ఇక్కడ ఎంత వచ్చింది కదా. ఎల్జీ SC9 సౌండ్ బార్ 29,000 రూపాయలు. ఇక్కడ ఒక 10,000 దాకా వచ్చాయి కదా వ్యూస్. ఎంత వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. అదే బాధ, వ్యూస్ రాకపోవడమే బాధ. సో ఇప్పుడు మేము కొన్న వాటికి అట్లీస్ట్ మేము కొన్నదానికి పైసలు రావాలని లేదండి. అక్కడ వ్యూస్ వస్తే, అక్కడి నుంచి అమౌంట్ వస్తే, దాన్ని ఇంకా రెట్టింపులో మీకు కొత్త న్యూ ప్రొడక్ట్స్ కంపారిజను ఇవన్నీ చెయ్యాలని తెలుగులో కూడా ఒకటి ఉండాలండి ఖచ్చితంగా. ఒక హిందీలోనే మీరు చూస్తారా, తెలుగులో చూడరా, తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేయరా? ఏ పికిల్స్ వీళ్ళు ఇట్లాంటి కాంట్రవర్సీ టాపిక్కే మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి? కంటెంట్ ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేయరా? ఇది బాధ. ఈ బాధ చెప్పడం కోసం, మీ సపోర్ట్ తీసుకోవడం కోసం చేసిన వీడియో. ఎనీవే, మరి ఇది ఎంతవరకు ఎంత దూరం సాగుతుందో, ఎన్ని రోజులు సాగుతుందో చూద్దాం. మీ సపోర్టు ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. ఇక చాలు అని నాకు అనిపించకుండా, అలాగే మీకు కొత్తగా కంటెంట్ తీసుకొచ్చే విధంగా రెడీ అవుదాం, ముందుకు సాగుదాం. మూడ్ పాజిటివ్ వేతోడని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పు ఉందా, నేను అడిగింది కరెక్టేనా కాదా కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఇది వీడియో. అండ్ ఇంకొక విషయం, చిన్న విషయం, ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ. ఇది ఎంతవరకు సాగుతుందో ఎంతవరకు పోతుందో నాకు తెలియదు. నేను కూడా నాకు మొబైల్ రివ్యూ చేయడం అన్నా, మొబైల్తో కొత్తగా చేయడం అన్నా కూడా మస్తు ఇష్టం. అక్కడ ఆపింది ఎందుకు అంటే ఆల్రెడీ చాలామంది ఉన్నారు అని చెప్పేసి. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్లో ఇదే మొబైల్ కొత్త ఛానల్లో నథింగ్ ఫోను ఒక 20 days వాడిన తర్వాత రివ్యూ, ముందుగా రివ్యూ పెట్టట్లేదు, వాడిన తర్వాతనే అందరి మాదిరిగా ఉండదు మన రివ్యూ అనే ఉద్దేశంతో
పెట్టాను. అది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ఛానల్ అలాగే వదిలేద్దాం. అది ఎంతవరకు, అందుకే చెప్పాను ముందే, అది ఎంతవరకు సాగుతుందో ఎంతవరకు పోతుందో నాకు కూడా తెలియదు. అలాగే ఆ ఛానల్ తోటి ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందే చెప్పాలి, బాధతో చెప్పలే, బట్ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.